హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానని. దానికోసం అయితే బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి. మా పాపయ్య అయితే సర్దేశాను. ఇంకా తనకు సంబంధించిన మెడిసిన్, అలాగే నా బట్టలు కూడా కొన్ని అన్నీ ఉన్నాయండి. ఇంకా అవి తీసుకొని, అలాగే నాకు జ్యువెలరీ కావాలి కొన్ని, అవి కూడా తీసుకొని అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇక్కడ సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి. దానివల్ల కూడా కొంచెం డిస్టర్బ్గా ఉంది. అందుకే కొంచెం వాయిస్ ఓవర్ కూడా లేట్గా ఇస్తున్నాను. ఈ వీడియోలో కూడా చూడండి, మీకు ఒక సౌండ్ అన్నది వస్తూ ఉంటుంది. కొన్ని టాప్స్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చానండి, అవి కూడా తెచ్చుకున్నాను. ఇంకా అవి కూడా మడత పెట్టేసుకుని ఇంకా బ్యాగులో అయితే సర్దుకుంటున్నాను. నేను మా పాప అయితే వెళ్తున్నామండి. ఏమన్నా అకేషన్కి అనుకుంటారేమో, కాదండి. అక్క వాళ్ళు అయితే హైదరాబాద్లో అయితే ఉంటున్నారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా పాపని తీసుకుని రా అన్నదండి అక్క. ఇంక సరే, పిల్లలు కూడా ఇంటి దగ్గరే కదా ఉంటున్నారు అని ఇంకా నేనైతే వెళ్ళానండి. ఒక 10 days అయితే ఉందాం కదా అని వెళ్తున్నాను. నేను అప్పుడప్పుడు కనుక్కొని వెళ్తున్నానండి. ముందు రోజు అక్క వాళ్ళు చెప్పారనమాట, తమ్ముడు వస్తున్నాడు, తను కూడా వచ్చేయని. ఇంకా నాకు అప్పటికైతే కుదరలేదు. సరే, నెక్స్ట్ డే వాడిని ఆగమని చెప్పి నెక్స్ట్ డే అయితే వెళ్దామనేసి ఇంకా ఆ రోజుకైతే టికెట్ తీసుకున్నానండి. ఇంకా అప్పటికంటే మనకు వెళ్ళడం కుదరదు కదా, అందుకే నెక్స్ట్ డే అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను వెళ్దాం కదా అని. ఇంకా చాలా వరకు అన్నీ సర్దేసుకున్నానండి. సర్దేసుకుని అయితే ఇంకా నేను బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. పాపకు కావాల్సిన డైపర్స్, మెయిన్ మెడిసిన్ అండి మా పాపకి. ఆ మెడిసిన్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్తాను. ఇంకా తనకు సంబంధించి నేను ఒక దాంట్లో అయితే పెట్టుకున్నాను. అలాగే మా అక్క వాళ్ళ మేడం అయితే పూతరేకులు అయితే తీసుకురమ్మన్నారండి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఎప్పుడు కూడా ఇక్కడ ఇవి బాగుంటాయి మా ఊర్లో అనేసి, యాత్రేపురం దగ్గరండి మాకు కొంచెం, అందుకని అక్కడ నుంచి తెచ్చి మా ఊర్లో అయితే అమ్ముతారనమాట. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసి తెచ్చుకున్నాము. ఎప్పుడు పట్టుకెళ్తూ ఉంటారు. ఇంక సరే అని నేను కూడా పట్టుకెళ్దాం కదా అని అక్క అయితే ఫోన్ చేసి తీసుకురమ్మంది. అవి అయితే తీసుకున్నానండి. ఇంక లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా వెళ్దాం కదా అనేటప్పుడు మా పాప చూడండి హాయ్ చెప్తుంది మీకు. ఇంకా నైట్ టైం కదా, ఇంకా జర్నీ 9:30 కల్లా ఉందండి బస్సు. ఇంకా సరే, ఇంకా వెళ్ళేటప్పుడు వీడియో తీసుకున్నాం కదా అని మేమైతే 7 కాదండి, 8 కల్లా బయలుదేరాము. 7:30, 8 కల్లా బయలుదేరాము. అంటే చిన్న పాప కదా, కొంచెం స్లోగా వెళ్దామని. నేను బస్సు ఎక్కడం అలాగే దిగడం కూడా వీడియో తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే నాకు పాపతోని కొంచెం లగేజ్తో అవ్వలేదు. సరేలే, ఇంకా తర్వాత చూద్దాంలే అని ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను ఇక్కడ తీసినవి అయితే పెట్టాను. మా పాప అయితే ఇంకా ఇది మధ్యాహ్నం వ్లాగ్ అండి. మధ్యాహ్నం అయితే తీసాను. మా అక్క వాళ్ళ పాప అయితే సైకిల్ మీద ఆడిస్తుంది. దీనికి చాలా పిచ్చండి మా పాపకి, సైకిల్ అనగా లేకపోతే బండ్లు అనగా ఎవరైనా ఉండాలి పక్కన ఉండి నడిపించి దాన్ని ఎక్కించి ఆడేస్తూ ఉంటే చాలా సంబరపడిపోతుంది అనమాట. ఇంకా చాలాసేపు అయితే ఆడుకుందండి. ఈవినింగ్ టైం అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే పార్క్ ఉందండి. జస్ట్ 2 అడుగులు వేస్తే పార్క్ అనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే పిన్ని వెళ్దాము అంటే వచ్చామండి ఈవినింగ్ టైము. ఇక్కడికి వచ్చేటప్పటికి 5:30 అట్లా అవుతుందండి టైం అయితే. కానీ చాలామంది పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని చాలామంది అయితే వచ్చారు. ఇంకా చాలాసేపు ఆడుకుని ఇంకా చిన్న వ్లాగ్ అయితే తీసాను. ఆడుకుని అయితే ఇంటికి వచ్చేసామండి. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే మా అన్నయ్య, నెక్స్ట్ డే ఈవినింగ్ ఇది, మా అన్నయ్య అయితే పిజ్జాస్ అయితే ఆర్డర్ పెట్టాడు. అవి తిందాం కదా. నేను ఎప్పుడు ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు తినలేదు పిజ్జా అన్నది. నాకు ఇష్టం ఉండదు ఎందుకో. సరేలే ఒకసారి ట్రై చేద్దాం కదా అనేసి అయితే నేను అన్నీ తెప్పిస్తే తిన్నాను. తింటే నాకైతే టేస్ట్ అంతగా బాగా నచ్చలేదు. ఎందుకంటే ఒక నార్మల్గా కాదు, ఎంత బాగున్నా సరే నాకు నచ్చితేనే కానీ నేను తినను. సరే, చిన్న పీస్ అయితే తీసుకొని తిందాం కదా అనేసి టేస్ట్ చూస్తున్నాను. నాకైతే ఏదో అలా అనిపించింది ఫస్ట్ టైం కదా తినడం. ఇంకా అలాగే మా పాప కూడా వచ్చిందండి తింటానని. సరే అనేసి తనకు కూడా పెట్టాను. మా పాప రియాక్షన్ చూడండి, నాకన్నా దారుణంగా ఉంటుంది మా పాప రియాక్షన్ అయితే. వద్దంటుంది అయినా పెట్టాను. ఇంకా తనకు కొంచెం నచ్చినట్టుంది. మళ్ళీ ఒక పీస్ అయితే తీసుకొని తిన్నది. పిజ్జా తినేసి బయటకైతే వచ్చామండి. వచ్చేటప్పటికి పావురాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవి రోజు వస్తాయంటండి, ఇంకా చాలా వస్తాయంట. కాకపోతే ఇవి 3 ఉన్నాయి ఈ రోజు అయితే. ఇంకా బయటకు వచ్చేటప్పటికి మా పాప అయితే చూస్తుంది, అమ్మ అమ్మ అని పిలుస్తుంది. ఏంటమ్మా అంటే ఇక్కడ ఇవి ఉన్నాయని చూపిస్తుంది. అయితే మా చిన్నక్క వాళ్ళ అమ్మాయి అయితే వాటికి ఫుడ్ అయితే వేసిందండి. ఇంకా అవైతే ఫుడ్ అయితే తింటున్నాయి. ఇంకా తింటూ ఇంకా వెళ్ళిపోయినాయిలేండి అవి. మా పాప అయితే ఇంకా ఊరుకోలేదు అసలు, అవి కావాలని ఏడ్చింది. ఇంక ఏడుస్తే అలా కుదురుతుందండి, అవి ఉండవు కదా, ఎగిరిపోతూ ఉంటాయి కదా. ఇంకా అవి ఎగిరిపోయినాయండి.
ఇంతలో మా నాన్నగారు అయితే వచ్చారండి. ఒక దగ్గరకు తీసుకెళ్తానమ్మా రండి అని తీసుకొచ్చారు మమ్మల్ని. ఎక్కడికి అంటే ఇక్కడ చిన్నపిల్లలది టేక్ కేర్ హోమ్ అయితే ఉంటుంది కదండి. అక్కడ చిన్నపిల్లలు ఉంటారనమాట అందరూ కూడా. ఇంకా అది ఆడుకునే ప్లేస్ అమ్మా నేను తీసుకెళ్తాను చిన్నపిల్ల కదా అంటే తీసుకెళ్ళాడండి నన్ను, మా పాపని, అలాగే మా అక్క వాళ్ళ 2 పిల్లల్ని కూడా. చాలా ఎంజాయ్ చేసిందండి మా పాప, చాలా బాగా ఆడుకుంది. ఇంకా ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ కాదండి, చాలా బాగా ఆడుకుంది. ఇక్కడ ఉన్నారు కదా ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ వదులుతారట. చాలామంది పిల్లలు అయితే ఆడుకున్నారు మేము వచ్చేటప్పటికి. ఇక్కడ చూడండి మా పాప ఒక్కొక్కటి ఎక్కి ట్రై చేస్తుంది. ఇది బండి అంట. నాకు నచ్చింది మమ్మీ అంటుంది. నచ్చిందా అంటే దాని భాషలో భలే మాట్లాడుతుందండి, నచ్చింది అని. అలాగే ఇక్కడ ఉన్న అన్నీ కూడా ట్రై చేసేసింది మా పాప అయితే. అన్నీ ఎక్కేసి ఆడేసుకుంది. దానికి నడపడం రావట్లేదు కానీ అన్నీ కూడా ఎక్కేసి ట్రై చేసేస్తుంది. అలాగే పక్కన కారు ఉందండి, కారు కూడా ఎక్కేసింది. ఇక్కడ ఏదో చిన్న ఆటో ఉంది చూడండి, ఆటో కూడా ఎక్కేసి ఆడేసి మళ్ళీ దిగిపోయింది. ఇంకా అలా ఒక్కొక్కటి ప్రతిదీ ట్రై చేస్తుందండి. చాలా ఎంజాయ్ చేసింది ఆ రోజు. పోనీలే ఆడుకుంటుంది కదా అనుకున్నాను. పక్కనే ఎగ్జిబిషన్ ఉందండి, కాకపోతే నెక్స్ట్ డే వెళ్దాం కదా అనుకున్నాము. ఇంకా ఇప్పటికొచ్చి కుదరలేదు. వెళ్ళాలండి ఎగ్జిబిషన్కి అయితే. ఇంకెక్కడ మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఎక్కించి ఆడిద్దాం అనుకుంటే అది ఎక్కదంట. తనకు నచ్చిన ప్లేస్లోనే ఆడుకుంటానంటుంది. జంపింగ్ చేసింది. అలాగే ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి, వాటితో ఆడింది. అలాగే జారుడు బాల్ కూడా ఎక్కేసింది. ఈ బాల్స్ అన్నిటితో కూడా ఆడుతూనే ఉందండి. నేను పక్కన వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పాప చూసారా తాత అని పిలుస్తుంది. ఈ ప్లేస్ అయితే నైట్ టైం 8 వరకు ఉంటుందంటండి, తర్వాత క్లోజ్ చేసేస్తారంట. మేమైతే వెళ్ళడమే 6కి అట్లా వెళ్ళాము. ఇంకా 7 దాటేసిందిలేండి. ఇంకా క్లోజ్ చేసేస్తారు కదా అనేసి ఇంకా అప్పటి వరకు ఉండి చాలాసేపు అయితే ఆడుకుని వెళ్ళిపోయాము. ఇంకా మా పాప అయితే తన అల్లరి వేరేనండి బాబు, చాలా బాగా ఆడుకుంది పాపం. తను ఆడుకుంటుంది కదా అని నేను కూడా వదిలేసానండి. లోపు వాళ్ళ నాన్నమ్మకి కాల్ చేసి చూపించాను, వాళ్ళ డాడీకి కాల్ చేసి చూపించాను. చూసిందండి, చూసి అయితే మాట్లాడింది. ఇంకెక్కడ ఆడుకుంటుందంట, ఇంక రాదంట. సరేలే నువ్వు ఇక్కడ ఆడుకోలే అయితే నేను వెళ్ళిపోతాను అన్నా సరే లేదు నేను ఇక్కడ ఆడుకుంటానంటుంది. జారుడు బాల్ ఎక్కేస్తుందంటండి, ఒక్కతే జారుతుందంట. నాకు ఎంత భయం వేసిందో పడిపోతుందని. ఇక్కడికి వచ్చి జంపింగ్ చేసిందండి. పక్కన స్పాంజెస్ అయితే ఉన్నాయి, వాటిలో కూడా ఆడింది. ఈ గేమ్స్ ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ స్టోన్స్ ఉన్నాయండి. అలాగే ఇందులో కూడా ఆడింది. మొత్తం ఇదంతా తిరిగేసిందిలేండి మా పాప అయితే. ఇంకా ఎంజాయ్ చేయడమే కదా తన పని. మా నాన్నగారు అయితే వచ్చారు వెళ్ళిపోదామా అని. మా పాప అయితే రానని చెప్పింది. సరే ఇంకా బలవంతంగా తీసుకొచ్చానండి. ఇంకా ఇంటికి వచ్చే దారిలోనే చిన్నది బేకరీ అయితే ఉందండి. ఇంకా బేకరీకి అయితే వెళ్ళాము. పిల్లలు ఏదో తింటానన్నారు కదా అనేసి ఇంకా కేక్ అయితే తీసుకున్నారండి. అలాగే తర్వాత ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంక జాయిగా నడుచుకొని వచ్చేద్దాం కదండి. మా పాప చూసారా తింటాను అందే, వాళ్ళు అన్నీ పెట్టాడు. దానికి నచ్చితేనే తింటుందండి, నచ్చకపోతే అసలు నోట్లో పెట్టదు. ఇంక ఊసేసింది అదైతే. ఇంక వచ్చే దారిలో అలా నడుచుకుంటూ వస్తున్నామండి. వస్తుంటే అందరికీ తెలిసిందే కదా వారధి ఫార్మ్స్ అని, నేత్ర గారిది. ఇంకా వస్తున్నాం కదా అని చిన్న వీడియో అయితే తీసుకున్నాను. అంటే లోపలికి వెళ్ళకపోయినా ఏదో పక్క నుంచి వచ్చాం కదా, దీన్ని చూసాం కదా ఈ ప్లేస్ని అని అనుకుంటాం కదా. ఇంకా అందుకని తీసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.